వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే. అందరూ శుభాభిలాషులు, అలాగే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న మీ అభిమాని కార్యక్రమం. ఈరోజు థంబ్నెయిల్ మీద చూశారు కదా, సిగ్నేచర్ అని ఉంది. సిగ్నేచర్ ఎలా చేయాలి మంచిది, సో దాని మీదకి వద్దాం. మీకు అందరికీ అలవాటైందే, థంబ్నెయిల్ అక్కడ చూడగానే ఇమీడియట్గా లోపల టాపిక్ వచ్చేయాలి. అది వీడియో చివరి దాకా పోయినా కూడా టాపిక్ రాకుండా ఉండకూడదు. ఇది దాదాపు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ పాటిస్తున్నాం. అయితే పేర్లు, నేమ్ కరెక్షన్స్ కాక ఈ మధ్య కొంతమంది ఈ సిగ్నేచర్ గురించి సార్ చెప్పరా, సిగ్నేచర్ ఉందా అంటారు. అదేమవుతుంది, అక్కడక్కడ గూగుల్లో కొట్టడమో వినటమో చేయటమో ఏదో ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అన్నప్పుడు సరే ఆ సిగ్నేచర్ని పద్ధతులు చెప్దాం. నిజానికి అసలు సిగ్నేచర్కి సంఖ్యాశాస్త్రానికి సంబంధం ఉండే అవకాశం లేదు, నాట్ ఈవెన్ జ్యోతిష్యం కూడా. ఎందుకు ఉండదని అంటే న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం ఉన్నది దాదాపు 1500 నుంచి 2000 ఇయర్స్ బ్యాక్ కూడా ఉంది. ఆ కాలంలో అసలు ఇంగ్లీష్ లేదు, సంతకాలే ఒకటి. హైదరాబాద్ దగ్గరకు చూసుకుంటే బేగం బజార్లో కొన్ని పెద్ద పెద్ద షాపులు ఉంటారు, మార్వాడీస్, ఇంకొంతమంది వాళ్ళు లక్షలు సంపాదించేవాళ్ళు ఉన్నారు. సిగ్నేచరు, పేరు రాయటము, చదువు సంగతి దేవుడేరికి, కానీ ఏగో ఇది అప్పుడప్పుడు అనుకుంటా, ఏం సార్ అంగోటా చాపాడు లక్షలు సంపాదిస్తారు, ఎంఏలు బిఏలు డిగ్రీలు మాకేం రాదంటారు. మరి ఇది పెడితే అయిపోయింది కదా. ఎంతోమంది 10th క్లాస్ ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు. సిగ్నేచర్ అంత అవసరం ఉండదు. సిగ్నేచర్లు ఎవరికైనా కలెక్టర్లకి, డాక్టర్లకి, మినిస్టర్లకి, రోజు కొన్ని 100 సంతకాలు పెట్టే వాళ్ళకి ఉండాలి. దానికంటే సౌకర్యమైనది. వాట్ డూ మీన్ బై సిగ్నేచర్ అని అంటే రెండూ చెప్తాను, యాక్చువల్ మీనింగ్ కూడా. మామూలుగా ఫెసిలిటీ ఏంటంటే మీరు ఒక 100 సంతకాలు చేస్తే కొన్ని ఆఫీసులను చేస్తూ పోవాలి ఇనిషియల్. ఒకప్పుడు నేనే చేశాను. ఆస్ట్రోమెరికల్ 2000 ఉంటుంది, 500 మంది ఆస్ట్రాలజీని హైదరాబాద్లో పిలిచాను. ప్రోగ్రామ్ చివర నేను మర్చిపోయాను, స్టాంప్డ్ సిగ్నేచర్ ఒకటి ఉంటుంది. సర్టిఫికేట్ మీద స్టాంప్ వేస్తే అయిపోతుంది. నేను స్టాంప్కి సంతకం చేయాల్సి వచ్చింది. 7:30-8కి అయిపోయింది ప్రోగ్రామ్కి. వెనక గదిలో కూర్చొని మిగతా వాళ్ళకి అప్పచెప్పి ఇక సంతకాలు చేస్తూ 500 సంతకాలు ప్లస్ సర్టిఫికేట్ మీద ఇచ్చారన్నమాట ఆయనకి. అయితే ఆ సంతకం చేసేప్పుడు ఏదో పొడికి 2 అక్షరాలు ఉంటే ఇట్లా యాక్చువల్లీ ఇనిషియల్ అంటారు ఇంగ్లీష్లో. మన పూర్తి పేరు కాదు. సిగ్నేచర్ అంటే యువర్ ఇనిషియల్, నాట్ నేమ్. గుర్తుపెట్టుకోండి, నేమ్ వేరు, సిగ్నేచర్ వేరు. ఇనిషియల్ సిగ్నేచర్ ఒకటి, నేమ్ వేరు. సో ఇట్లా ఎంజీకి సంతకాలు కొట్టిపోయాడు. అదే కనుక పూర్తి పేరు రాసుకుంటూ పోతే తెల్లారి అనమాట. ఆ రోజు సర్టిఫికేట్లు ఇచ్చేవాడు కాదు. సో ఫెసిలిటీ అన్నది దాంట్లో ఒకటి ఉంది. ఇది అసలు సంఖ్యా సంస్థలు ఎక్కడివి సిగ్నేచర్ని పూర్వకాలంలో లేదు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు వచ్చాయి, బ్యాంకులు ఇవన్నీ వచ్చిన తర్వాత సంతకాలు వచ్చాయి. ఇప్పుడు ఆ సిగ్నేచర్ అనేది ప్యాటర్న్ ఎట్లా, అది డిజైన్ ఎట్లా చేశారు, మీ నేమ్లో నుంచి సిగ్నేచర్ ఎట్లా చేయాలి, దానికి షార్ట్గా ఎట్లా చేయాల్సి వస్తుంది అక్కడి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రాయాలి మీరు. ఇప్పుడు అందరూ రాస్తున్నారు కదా, 10,000 రాయాలి. 10 రాసి దాని పక్కన 3 సున్నాలు పెట్టుకుంటూ పోతారన్నమాట. సింపుల్. ఇప్పుడైనా 10K. ఇదివరకు ఒకసారి బస్సు ఏంది 12K అంటే కూకట్పల్లి ఉండేది. అట్లా ఇప్పుడు 10K అంటే ఏంది అది అర్థమైపోయింది. అట్లాగా D అని RSD డాలర్స్ అయిపోతుంది. షార్ట్ ఫామ్ అన్ని సున్నాలు రాయకుండా. సో అది సిగ్నేచర్, ఫెసిలిటీ కోసం రాసేది. ఇంతకీ డిజైన్ ఏంది, దీనిలో ఉపయోగం ఏంది, సంబంధం ఏముందని ఉంటుంది. ఇంకోటి, మీరు బ్యాంకులో వెళ్ళి అడిగండి అసలు సిగ్నేచర్ గురించి, మనకంటే క్లియర్గా చెప్తారు. ఆ బ్యాంక్లో సంతకం ఏంటిదంటే మీ పాస్వర్డ్ లాంటిది, మీ పిన్ నెంబర్ లాంటిది, మీ OTP నెంబర్ లాంటిది. ఎవరైనా ఫోన్ చేస్తే ఇప్పుడు మనం ఎవరు చెప్పాం కదా, ఇప్పుడు మోస్ట్ కాన్ఫిడెన్షియల్. సో బ్యాంకులో వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ ఆ ఫామ్ అంతా నింపిన తర్వాత మీ పేరు సీతారామచంద్ర, వీర వెంకట, వర సత్యనారాయణమూర్తి, ఇవన్నీ పేర్లు దాంట్లో రాస్తారు. అకౌంట్ హోల్డర్ నేమ్ వచ్చేస్తుంది. సిగ్నేచర్ దగ్గర స్పెసిమెన్ సిగ్నేచర్ 3 సంతకాలు తీసుకుంటారు. ఇదివరకు ఒక కార్డు మీద తీసుకునే వాళ్ళు మాటికి మీరు మళ్ళీ పోతే బ్యాంకులో ఈ సంతకం ఒకటా ఇట్లా చూసేవాళ్ళు. ఇప్పుడు ఇట్లా చూడరు, ఇట్లా చూస్తారు. ఎందుకు, స్క్రీన్ మీద, కంప్యూటర్ స్క్రీన్ మీద ఈ సిగ్నేచర్ ఉంటుంది మోడల్. ఒకసారి ఇట్లా సిగ్నేచర్ ఇందే కదా చూసుకుంటారు అనమాట. అప్పుడు ఆ సంతకం 3 సార్లు సంతకం తీసుకుంటారు. మీరు ఎప్పుడైనా చెక్ రాసేటప్పుడు ఆ షార్ట్ ఫామ్లో సంతకం పెట్టాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళని అడగండి, సార్ ఈ సంతకం ఎందుకు సార్, బ్యాంకులో అడగండి. ఒకవేళ మీరు సంతకం కాకుండా అక్కడే పేరు విడివిడిగా రాశారనుకోండి, వాసు, రాజా అని రాశారనుకోండి, సార్ సంతకం రాస్తే నీ సంతకాన్ని ఎవడో ఒకడు ఫోర్జరీ చేయొచ్చు. అట్లా చాలా కేసులు జరిగాయి అన్నమాట. సార్ నేను ఇట్లా తెలియకోచాడ సిగ్నేచర్ ఇట్లా పెట్టాను, లక్షలు పోయాయి. రాజమండ్రిలో BBR కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది, 30 లక్షలు పోయింది. ఎట్లా పోయిందో అన్న చూస్తారా, ఇప్పుడు చూపిస్తారు. సిగ్నేచర్ వచ్చింది. మామూలుగా ఏం చేస్తాం, మనకు డేట్ ఆఫ్ బర్త్ ఒక డెస్టినీ ఒకటి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నేమ్ ఉంటుంది. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ఈ డేట్ ఆఫ్ బర్త్ డెస్టినీ ఎక్కడైతే ఉంటుందో దీంట్లోంచి మీ డేటా నుంచి ఒక లక్కీ నెంబర్ తీస్తాం. ఆ లక్కీ నెంబర్ 5, 6 నెంబర్ అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, 2 పేర్లు రాశాను, నాకు 2 ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ ఒకటి, సౌందర్య ఒకటి రాశాను. ఇక్కడ ఈ డెస్టినీ నెంబర్ ఉంటే నెంబర్ తీసుకుంటాం 5, 6, దాని దగ్గర లెటర్ చూస్తాం అనమాట.
ఒకటి కాదు 2 లక్కీ నెంబర్లు వస్తాయి. ఈ పేరులో ఏ లెటర్లో అది ఉందో ఒకటి తీయచ్చు ఒకటి. రెండోది ఏం చేయొచ్చు, ఇప్పుడు మీ పేరు రామకృష్ణ, సంతకం ఏం చేయాలి, దీంట్లో మొత్తం చేయలేం కదా, ఏవో 2 లెటర్స్, దాంట్లో ఆ 2 లెటర్స్ R3 MGK, నేను 3 యూజ్ చేస్తాను, 3 లెటర్స్ ఆర్ 2 లెటర్స్ దీంట్లో తీసుకుంటే, ఇక్కడ సపోజ్ రామకృష్ణ M లక్కీ అనుకోండి, నెంబరు, ఇంకోటి K అనుకోండి, ఇక్కడ సిగ్నేచర్లో RK అని చేయాలి, ఇది RK. అట్లాగే సౌందర్య అని పేరు ఉంది, దీంట్లో 2 ఉండొచ్చు, ఇంకో 6 ఉండొచ్చు, ఈ లక్కీ నెంబరు, దీంట్లో 2 అక్షరాలు తీసుకోండి సౌందర్య. తీసుకొని సంతకం ఎలా చేయాలి అని అంటే, దీనికి చెప్పగా డిజైన్ ఉంటుంది మనకి. ఎస్, దర్ ఇస్ ఏ మోడల్. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు అని అంటే, ఇగో ఇదేం గుర్తు మీరు చెప్పండి. నైక్ షూస్ వాటప్పుడు వస్తుంటాయి, నైక్ షూస్ చూసారు, దాని మీద ఇట్లా ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది, ఇట్లా రైట్ గుర్తేసి ఇట్లా కట్, ఇదనమాట. అంటే ఏంది, ఎట్లా మీరు సంతకం పెడుతుంటే ఈ స్ట్రేట్ లైన్ మీద జస్ట్ కొంచెం ఇట్లా పైకి 10 degrees పోతే చాలు, ఇట్లా రైట్ లాగా కొంచెం ఉంది, ఇక్కడి నుంచి ఇట్లా పెడితే చాలు. ఇది మోడల్ సిగ్నేచర్, ఒక డిజైన్ సిగ్నేచర్ చేసేదనమాట. ఇది సంతకాలు. మరి ఇప్పుడు ఈ కింద ఒకటి పైన ఒకటి, ఇదేంది, ఇక్కడ స్టార్టింగ్ మటుకు మీకు ఏ లక్కీ నెంబర్ దీంట్లో ఏ లెటర్ ఉందో లెటర్ పెడతారు, మిగతా పేరు ఇంకేదో రామారావు వాసు వచ్చేస్తే అవి దీంట్లో గీకేస్తారు. ఈ సంతకాలు గీకేటప్పుడు దీంట్లో లెటర్స్ ఉంటాయి, మీరు రాసేటప్పుడు చూసేవాళ్ళకి ఇక్కడ ఒకటే R కనిపిస్తుంది, ఇక్కడ ఓన్లీ M కనిపిస్తుంది. ఇంకా సౌందర్య కూడా అదే ఇట్లా రాసేస్తారు, ఇవి కనపడకూడదు. ఇట్లా గజిబిజిగా రాసి ఇట్లా కనుక రాస్తే దీన్ని ఒక మోడల్ సిగ్నేచర్ అవుతుంది. ఇంతకీ సిగ్నేచర్ అంటే అర్థం ఏంటంటే, ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. మీకు ఇంకో గమ్మత్ ఏంటంటే, అసలు దేర్ ఇస్ నో ఇంగ్లీష్ లాంగ్వేజ్, చాలా కొద్ది పదాలే ఉంటాయి. మ్యాక్సిమం డచ్, పోర్చుగీస్ ఇవన్నీ కలిపితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది. ఈ సిగ్నేచర్ అనేది ఇట్స్ ఎ గ్రీక్ వర్డ్. సిగ్నేచర్ అంటే యువర్ నేచర్ అని అర్థం అనమాట. డాక్టర్ హేమలత అని గుంటూరులో ఉండేది, అబాకస్ ఇది, తర్వాత గ్రాఫాలజిస్ట్. ఇంతకీ సబ్జెక్ట్ అంతా ఎక్కడ అంటున్నారు, న్యూమరాలజీ కాదు, గ్రాఫాలజీ సబ్జెక్ట్ నుంచి వచ్చింది. గ్రాఫాలజీలో దాని మీనింగ్ అంటే సిగ్నేచర్ అంటే యువర్ నేచర్. నాతో పాటు ఆవిడని భక్తి టీవీలో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఏమంటే ఇప్పుడు ఈ సిగ్నేచర్కి భవిష్యత్తుకి ఫ్యూచర్కి ఏమైనా సంబంధం ఉందా అని అంటే, ఏమీ లేదు గురుగారు. యాంకర్ అడిగింది, ఇది ఓన్లీ మేము మోడల్స్ ఇంతవరకు చెప్పి వదిలేస్తాం, సేఫ్టీ దీంట్లో ఒకటి ఉంటుంది, బ్యాంకులో సంతకాలు పెడితే మీకు సేఫ్టీ ఉంటుంది, ఫోర్జరీగా అంతవరకే, కానీ దీంట్లో భవిష్యత్తు ఏముంటుందని చెప్పింది. భవిష్యత్తు చెప్పాలంటే మీ ఊరుగా నా వంక చూసి చూపిస్తుంది అనమాట. ఇక్కడ సిగ్నేచర్ ఏం చేస్తారు, 3 times మీరు కనుక ఇట్లా 1, 2, 3 times రాస్తారు అనుకోండి, మీ బేసిక్ ట్రేడ్స్ చెప్తారు వాళ్ళు గ్రాఫాలజిస్టులు. మీరు మెత్తటి మనిషి వాళ్ళ, లేకపోతే మీరు చాలా పౌరుషం ఎక్కువనా, భయస్తులా, ఎలాంటి వాళ్ళని చెప్పి మీ బేసిక్ ట్రేడ్స్ చెప్తుంటే అవి ఆటోమేటిక్ టాయిల్ అవుతాయి. ఇదే న్యూమరాలజీలో బేసిక్ ట్రేడ్స్ మేము దీంట్లో నేచర్ చెప్పుకుంటాం అనమాట. బర్త్ డేట్ బట్టి ట్యాక్స్ వస్తాయి, దానికి దీనికి ఉన్న సంబంధం. ఇప్పుడు ఇంకో రకమైనది ఉంది, ఇంతసేపు చెప్పింది మీరు చూస్తుంటారు, వినుంటారు, ఈ కింద మట్టుకు వినుంటారు, రాసి ఉంటారు, చూసి ఉంటారు. అందుకే ఇవాళ చెప్తాం మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ సిగ్నేచర్ ఏమవుతుందంటే, మీ ఇంట్లో ఒక 4th, 5th క్లాస్ పిల్లవాడిని పెట్టుకోండి, నాన్న నేను సిగ్నేచర్ చేస్తున్నాను చెప్పండి. ఇందాక నేను జస్ట్ ఇట్లా రైట్ 10 degrees చేయాలని చెప్పే, ఇట్లా పెడితే ఇక్కడంతా 90 degrees. ఇదే రామకృష్ణ, ఇక్కడ ఏం రాసంటే రామకృష్ణ, ఇంకా నేను రాశాను కానీ ఇంకా ఇట్లా రాస్తారు, నిట్ట నీళ్ళు అనమాట, ఇట్లా లైట్ స్తంభంలాగి సంతకాన్ని ఇట్లా పెడతారు అనమాట. పెట్టి దీంట్లో మొత్తం రామకృష్ణ అని ఉంటుంది. ఇంకా దీంట్లో నేమ్ కరెక్షన్ కనుక చేస్తే దాంట్లో 2 Rలో, 2 Mలో, 2 Kలో అవి కూడా ఇంత పొడవు వస్తుంది. దీన్ని సిగ్నేచర్ అని వాళ్ళు అంటారు, మీరు మూర్ఖంగా నమ్ముతారు. సిగ్నేచర్ అనేది ఇది నేమ్ అంటారు. మీరు స్కూళ్ళు, కాలేజెస్ అప్పుడు కొంత ఇల్లు లెటర్ అడుగుతారు కదా, ఇది టు ద హెడ్ మాస్టర్, టు ద మేనేజర్ రాసి ఐ వాంట్ లీవ్ సో అండ్ సో రాసిన తర్వాత యువర్స్ ఫెయిత్ఫుల్లీ రామకృష్ణ ఆర్ సౌందర్య రాసి కింద SD అని ఉంటుంది. SD అంటే ఏంది, సిగ్నేచర్ చేస్తారు. ఈ రెండు వేరు కదా, ఇది నేము, ఇది సిగ్నేచర్. ఇక్కడ మళ్ళీ మీ నేమ్ని ఇట్లా విడివిడి అక్షరాలతో ఇంత పొడుగు రాస్తే, దీన్ని కనుక ఫోర్జరీ చేస్తే, ఇందాక చెప్పా కదా, రాజమండ్రిలో ఒక అతని కన్స్ట్రక్షన్ కంపెనీ 30 లక్షలు పోయి వారం రోజుల్లో. అసిస్టెంట్లు ఎవరు చూశారు, ఏంటి పిచ్చోడా ఇటు రాస్తున్న సంతకం, ఈ సంతకాన్ని నేను తెలియదు అనుకో, మనకెందుకు చెప్పి ఈ రామకృష్ణ ఇట్లా మొత్తం బి వెంకటేశ్వర అని పేరు మొత్తం మక్కికి బ్యాంకులో 30 lakhs డ్రా చేశారు. మరి బ్యాంకులో అంతకుముందు సిగ్నేచర్ డౌట్ రావచ్చు కదా, అంతవరకు ఆయన సేఫ్గా ఉన్నాడు. ఎవరో ఇట్లా సిగ్నేచర్ అని చెప్పేటప్పటికి బ్యాంక్కి వెళ్ళి, సార్ నా పాత ఇట్లాంటి సైన్ ఉందండి, BVK అని పెట్టాడు, BVK తీసేసి మొత్తం వెంకటేశ్వర రాశాడు. రోజు ఇట్లా రాస్తుంటే వాళ్ళు చూసారు, ఓహో బ్యాంకులో కూడా ఇదే ఉంటుంది అనుకొని దీన్ని కాపీ కొట్టారు. దీనికి ఎక్కువ టైం పట్టదు. ఇట్లాంటి వాటినే సిగ్నేచర్, ఇందిరాగాంధీ సిగ్నేచర్ మీకు గుర్తుందో లేదు, చాలా కడతారు 90s ఆ ప్రాంతాల్లో నగరవాలా కేసు అంటారు. ఇందిరాగాంధీ సిగ్నేచర్ ఇంట్లో ఫోర్జరీ చేసి ఎయిర్పోర్ట్ దగ్గర దొరికాడతారు, కొన్ని లక్షలు అనమాట బ్యాంక్ డ్రా చేసుకున్నాడు. అది నిజంగానే ఫోర్జరీ చేస్తారో, రాజకీయాలు రకరకాలుగా ఉంటే మనకు అనవసరం, బట్ అది మటుకు సిగ్నేచర్ చేసేవాడు. ఇట్లా చేస్తే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. దీన్ని సిగ్నేచర్ అని అంటారు. ఇది కాదు, ఇది మళ్ళీ మీరు ఇంకోసారి నేమ్ రాస్తున్నారు. ఇప్పుడు 4వ తరగతి మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, బాబు నేను ఇట్లా న్యూమరాల దగ్గర పోయి ఇట్లా సిగ్నేచర్ చేస్తానంటే, డాడీ దిస్ ఈస్ కాల్డ్ నేమ్ డాడీ, దిస్ ఈస్ నాట్ సిగ్నేచర్ డాడీ, దిస్ ఈస్ సిగ్నేచర్ డాడీ అని చెప్తాడు. మీ ఇంట్లో 4వ తరగతి
అంటే మనం ఇంత చదువుకొని కూడా ఎంత బోల్తా పడుతున్నాం. ఇది సిగ్నేచర్ ఎలా అయింది, దీంట్లో డేంజర్ ఇది వద్దు. ఇక్కడ ఏం చేయాలి, ఒకవేళ ఇప్పుడు చెప్తున్నాను, ఇదివరకు ఎప్పుడు సిగ్నేచర్ అని చెప్పాం, మా దగ్గర స్టోన్స్ ఉంటాయని చెప్పాను, నేమ్ కరెక్షన్ అసలే చెప్పాను. 170 నుంచి 80% వరకు అవసరం ఉండదు. ఎవరికో కొద్దిపాటు అవసరం అంటే దాన్ని ఒక కోర్సే చెప్తున్నాం ఇప్పుడు. చాలా సైంటిఫిక్, చాలా సిస్టమ్ ఉంటుంది దానికి. అట్లా నేమ్ కరెక్షన్ చేస్తే నేమ్ కరెక్షన్ చేసినట్టు మీకే తెలియకూడదు. అది చాలా కష్టం కదా, దానికి ఒక సిస్టమ్ అది ఉంటాయి అన్నమాట. అది లేకుండా దీంట్లోనే 2 ఏళ్ళు 2 కేలు చూస్తారు ఒకటి. దానికి నెక్స్ట్ స్టెప్ వచ్చి సిగ్నేచర్ ఇట్లా చేసుకున్నాను అంటారు. తస్మాత్ జాగ్రత్త. ఇది కనుక ఈ మోడల్ కూడా ఇక్కడ పెట్టాను. ఇప్పుడు టీవీ చూస్తుండల్లో 100 మందిలో కనీసం నాకు తెలిసి 20 మంది ఇట్లా చేసే ఉంటారు ఎదురుకు. కాబట్టి ఇది ఆపేది. ఇది ఈరోజు సిగ్నేచర్. మరొక వీడియోలో మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తాను.